హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరంగల్ సిపి ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల పర్మిషన్ పత్రాలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్ తీసుకున్నారు. పోలీసులు సభకు అనుమతించడంతో బీఆర్ఎస్ హైకోర్టులో వేసిన కేసును విత్డ్రా చేసుకోనుంది. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతిచ్చారు. పోలీసులు ఈ సభకు అనుమతించినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఇప్పటికే బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకోబోతున్నట్టయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ సభకు వచ్చినటువంటి పర్మిషన్ కు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించడానికైతే పార్టీ హైకమాండ్ అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి వేదికలు కూడా వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎలకతుర్తి ప్రాంతాన్ని అయితే ఎంచుకున్నారు. దాదాపు 1200 ఎకరాల్లో కూడా లక్షల మందితో కూడా సభ నిర్వహించేందుకైతే ఇప్పటికే సిద్ధం చేస్తున్నటువంటి క్రమంలో గత కొద్ది నుంచి కూడా సభకైతే అనుమతి అయితే నిరాకరించారు పోలీసులు. అదేవిధంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా సిటీ యాక్ట్ అయితే నమోదు చేశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ వినయ్ భాస్కర్ లిఖిత పూర్వకం కూడా స్థానికంగా ఏసీపీకి అయితే ఉన్నప్పటి అనుమతి కోరుతూ కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చారు. ఇచ్చిన క్రమంలో పోలీసులు అయితే దాని నుంచి అయితే అనుమతి ఇవ్వకపోవడంతో కూడా కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 17కి అయితే వాయిదా వేశారు. ఈ క్రమంలో కూడా వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో ఈ రోజు సాయంత్రం మాత్రం వరంగల్ కమిషనరేట్ పరిధికి సంబంధించినటువంటి ఏసీపీ ఈ రోజు మాత్రం అనుమతిస్తున్నట్టుగా అయితే కూడా దానికి సంబంధించిన పత్రాలను కూడా మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం, అదేవిధంగా ఒడితల సతీష్ ఉన్నటువంటి ముగ్గురు కూడా తీసుకోవడం జరిగింది. పోలీసు సంబంధించినటువంటి రజతోత్సవ సభకైతే కూడా పోలీసులు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి పత్రాలను కూడా వీరైతే అందుకున్నారు. ఏదైతే ఉందో కూడా ఈ నెల 20న వరంగల్ ఉన్నటువంటి ఎలకతుర్తిలో నిర్వహించేటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ సభకు మాత్రం అనుమతులు అయితే ఇచ్చినట్లయితే చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే కూడా కాజీపేట పరిధిలోటువంటి రూరల్ ఏసీపీ మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేశారని చెప్పచ్చు. ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దిశా నిర్దేశం కూడా గులాబీ బాబు కేసీఆర్ కూడా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ విధంగా జన సమీకరణ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పార్కింగ్ వెహికల్స్, అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి వేసవి కాలం కావడంతో దానికి సంబంధించినటువంటి అన్ని అనుకూలంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఉండాలనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా మాత్రం ఇప్పటికే దిశానిర్దేశం చేసిన సిచ్యువేషన్ లో మాత్రం పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ తో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఆనందం నెలకొందని చెప్పవచ్చు. శివ, అయితే శ్రీకాంత్, మొత్తానికి పోలీసుల నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఏంటి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఇంకా స్పీడప్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. సభకు సంబంధించి ఏ రకమైనటువంటి ఎలా చెయ్యాలి, ఎలా జరగాలనే దానికి సంబంధించి బీఆర్ఎస్ ఏ రకమైన మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తుంది? అంటే ఇదెంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించడానికి 25 సంవత్సరాలు జరుగుతున్నటువంటి క్రమంలో రజతోత్సవ వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించాలి. దీనికి వేదికలు కూడా ఓరుగల్లో ఉన్నటువంటి ఎలకతుర్తి ప్రాంతాన్ని 1200 ఎకరాలను అయితే దీనికైతే సమకూరుస్తున్నారు. అదే దానికి అదనంగా కూడా మరొక 300 ఎకరాలు కూడా సమకూర్చేందుకైతే ఇప్పటికే సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన సభా ఏర్పాట్లు, అదేవిధంగా వచ్చేటువంటి వెహికల్స్ పార్కింగ్, అదేవిధంగా రూట్ క్లియరెన్స్ కోసం ఇప్పటికే దానికి సంబంధించిన నేతలు మాత్రం తరచూ ఆ సభ ప్రాంగణం అయితే విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పరిశీలించడం, అదేవిధంగా ప్రతిరోజు అక్కడ జరుగుతున్న పనులు కూడా సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలతో పాటు అదేవిధంగా కేసీఆర్ కూడా దీనిపై కూడా దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఈ ఎంతో ప్రతిష్టాత్మక తీసుకోవడం, అదేవిధంగా ఇటు కరీంనగర్ ప్రాంతం, ఇటు వరంగల్ ప్రాంతాల మధ్యగా ఉంటుంది ఈ ప్రాంతాన్ని. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్, అదేవిధంగా వేసవి కాలం కావడం, అదేవిధంగా వచ్చేటువంటి నేతలు పార్కింగ్ తో పాటు మిగతా సంబంధించిన ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగానే దీనికి సంబంధించి ప్లానింగ్ అయితే
దాదాపుగా ఇప్పటికైతే దిశానిర్దేశం అయితే చేశారని చెప్పవచ్చు. అలాగే శ్రీకాంత్, ఎంతమంది ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది? అలాగే భారీ స్థాయిలో గనక పబ్లిక్ వస్తే వారి కంట్రోల్ చేయడానికి కావచ్చు, వారి నీడ్స్ కి కావచ్చు, ఏ రకమైనటువంటి చర్యలు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది? అండ్ ఓవరాల్ గా మొత్తం ఎవరి పర్యవేక్షణలో ఈ సభ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి? ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్, అదేవిధంగా పెద్ద సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాస్ తో పాటు అక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు వెంకట సతీష్ బాబు, వీరు మాత్రం ఆధ్వర్యంలో ఉన్నాయి కూడా ఇప్పటికైతే పనులు అయితే వీరికైతే అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించిన సభా ఏర్పాట్లు, అదేవిధంగా వచ్చేటువంటి మిగతా సంబంధించినటువంటి నేతలు సలహాలు సూచనలు తీసుకోవడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు వీరైతే ప్రతిరోజు సమీక్ష సమావేశం నిర్వహించుకుంటూ దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా గతంలో నిర్వహించినటువంటి సభకు ఏ విధంగా అయితే జన సమీకరణ చేశారో అదే తరహాలో కూడా ఈసారి కూడా జన సమీకరణ చేయాలి. దానికి సంబంధించినటువంటి నేతలతో కూడా ప్రతిరోజు కూడా టచ్ లో ఉండటం, అదేవిధంగా నియోజకవర్గాల వారి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ మాత్రం ఆయా సంబంధించినటువంటి కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ప్రతిరోజు వారికి టచ్ లోకి వెళ్ళడం, అదేవిధంగా దానికి సంబంధించిన వెహికల్స్ కూడా సమకూరుస్తుందని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా ఇందులో ఆర్టీసీ ప్రధాన కీలకంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన 3,000 బస్సులను కూడా ఇప్పటికే ఆర్టీసీ అనుమతి తీసుకోవడం, దానికి సంబంధించిన 8 కోట్ల రూపాయలను కూడా ఆర్టీసీ ఎండీ ఉన్నటువంటి సజ్జలకు చెక్ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అదేవిధంగా 3,000 బస్సులను కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా జన సమీకరణ చేసేందుకైతే ఇప్పటికే దాదాపుగా దిశానిర్దేశం చేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలపై కూడా ఎక్కువ జన సమీకరణ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి కరీంనగర్ తో పాటు ఈ వరంగల్ ఈ ప్రాంతానికి అయితే ఎక్కువ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను ఇక్కడికి తరలించేందుకైతే ఇప్పటికే సమాయత్తం అవుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ప్రతిరోజు కూడా మీడియాతో మాట్లాడడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి నేతలతో మాట్లాడడం, దానికి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలు మాత్రం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలతో ప్రతిరోజు కూడా రివ్యూ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.